హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. సో మరో ఈవినింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను అనమాట. ఏంటో ఈ మధ్య నాకు ఈవినింగ్ అయితే చాలు వ్లాగింగ్ చేయాలనిపిస్తుంది. సో అందుకే మోస్ట్లీ ఈవినింగ్ వ్లాగ్స్ వస్తున్నాయి. అండ్ నేను అమ్మ ఇక్కడ డీమార్ట్కి వచ్చామన్నమాట ఈవినింగ్. అండ్ మా అమ్మ చేతిలో చూసారా పర్స్. నేను ఎంత మంచి వాలెట్స్ ఇచ్చినా కూడా మా అమ్మ అదే జ్యువెలరీ షాప్లో గోల్డ్ షాప్లో ఇచ్చిన పర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇండియన్ మామ్ థింగ్స్ అనమాట అవన్నీ. సో గైస్, ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డీమార్ట్లో ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే. అండ్ చాలా మంత్స్ లైక్ 2 to 3 months అయిపోతుంది గ్రాసరీస్కి డీమార్ట్కి వచ్చి. తీసుకుందాంలే వెళ్దాంలే అని చెప్పేసి అండ్ ఇంకా అలాగా పోస్ట్పోన్ చేసుకుంటుంటే ఈరోజు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆయిల్ టిన్ చూసారా, మనకి వాటర్ టిన్కి ఇచ్చినట్టు ట్యాప్ ఇచ్చాడనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూశాను. సో అందుకే అది తీసాను అనమాట. మీరు ఆల్రెడీ చూసుంటే నాకు కమెంట్ చేయండి మీకు తెలుసుంటే కనుక. నేనైతే ఇదే ఫస్ట్ అయితే షాక్ అయ్యి 2 minutes ఆ తర్వాత క్యాప్చర్ చేశాను అనమాట వీడియో. అండ్ చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం బట్టల సెక్షన్ అయితే ఎక్కువగా పెట్టారు, ఎక్కువ కలెక్షన్ పెట్టారు బట్టలు. లైక్ బ్లాంకెట్స్ అవి వింటర్ కదా, అండ్ హుడీస్ అని స్వెటర్స్ అని చాలా ఎక్కువ పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే బిల్లు బాగానే అయ్యిందిలేండి, ఎందుకంటే చాలా డేస్ నుంచి కదా ఏమీ లేకుండా అలా మేనేజ్ చేస్తున్నాము. మేనేజ్ ఇన్ ద సెన్స్ అలా పోస్ట్పోన్ వెళ్దాంలే అని నెగ్లిజెన్సీ అనమాట, ఇంకేం కాదు. అండ్ ఆయిల్ కాస్ట్ అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికి 600 ఇంక్రీజ్ అయింది. లైక్ 1600కి అట్లా తీసుకున్నట్టు నాకు బాగా గుర్తు. ఇప్పుడు 2200 ఉంది. సో 600 ఇంక్రీజ్ అయిందనమాట లాస్ట్ 3 monthsలో ఫ్రీడమ్ ఆయిల్ కాస్ట్ అయితే మాత్రము. సో ఏంటనేసి అంటే నేను డీమార్ట్ బయట పాప్కార్న్ తీసుకున్నాను. సరే ఇంటికి రాగానే బాగా ఆకలేసేస్తుందని చెప్పేసి ఓపెన్ చేసి తింటే టేస్ట్ చాలా వర్స్ట్, చాలా బ్యాడ్ ఉందన్నమాట. బట్ 2 options చెప్పాడు నాకు, సాల్ట్ అండ్ చీజ్ అనుకుంటా. నేనేమో నాకు చీజ్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి చీజ్ తీసుకున్నాను. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. సో ఇంకా ఇలా కాదని చెప్పేసి నేను కిచెన్లోకి వెళ్ళి పెద్ద దండయాత్రే చేసేసాను. సో స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆర్డర్ చేసుకుందాం అనేసి అంటే అది రావడానికన్నా అంతే టైం పడుతుంది. దట్టు మమ్మీ ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 days మాత్రమే నాన్ వెజ్ తింటుంది. బయట వెజ్ అస్సలు ఎప్పుడు నేను సాటిస్ఫై అవ్వలేదు వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే. సో ఇంకా అలా కాదని చెప్పేసి మమ్మీ తినదని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే సూప్ చేస్తున్నాను, మ్యాంచో సూప్ చేస్తున్నాను అనమాట. ఇది ఈ ప్యాకెట్ 4 persons లైక్ 4 cups అయితే వస్తుంది. నేను అమ్మ కాబట్టి హాఫ్ ప్యాక్ అయితే చేస్తున్నాను. 2 cups సూప్ వస్తుంది అనమాట. అండ్ ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటాను. ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పింది. సో నాట్ దట్ మచ్ హెల్దీ కాదు, బట్ ఇన్స్టెంట్గా ఆ ఇన్స్టెంట్ హంగర్ని సాటిస్ఫై చేయడానికి అయితే సో ఇట్లా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 cups వాటర్ పోసుకొని ఇలా సూప్ ప్యాకెట్ పౌడర్ మిక్స్ చేసుకొని ఇలా వేసేసుకొని స్టిర్ చేయడమే, కలిపేసుకోవడమే ఒక 5 minutes. అండ్ ఇంకొక వైపు వచ్చి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టి పొటాటో బైట్స్, ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఫ్రోజన్ పొటాటో బైట్స్. దీస్ ఆర్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ హెల్దీ, బట్ చెప్తున్నాను కదా సమ్ టైమ్స్ ఎప్పుడన్నా నేను లాస్ట్ 3 months బ్యాక్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ రోజు అనమాట. లైక్ అలా 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ఏం ప్రాబ్లం అవ్వదు. అండ్ ఒకవైపు సూప్, ఇందులో మనకి రెస్టారెంట్లో మ్యాంచో సూప్లో ఇస్తాడు కదా మ్యాగీ టైపు. సో ఇంకా ఇంట్లో ఇప్పి నూడిల్స్ ఉందని చెప్పి నేను అట్లా మేనేజ్ చేశాను, నా ఫ్రెండ్ చెప్పింది ఆ రెసిపీ. అండ్ ఒకవైపు వచ్చి పొటాటో బైట్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట స్నాక్స్కి, అండ్ నాకు అమ్మకన్నమాట. అండ్ సూప్ అయితే ఆ మ్యాగీ వేయడం వల్ల కొంచెం సాల్ట్ తగ్గుతుంది, చప్పగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనే కంటే స్నాక్స్ మేకింగ్ వ్లాగ్ అంటే సరిపోతుందేమో. యాక్చువల్గా ఎక్కువగా మీకు వ్లాగ్లో చూపించింది స్నాక్స్ మేకింగే కదా. అండ్ హియర్ యాక్చువల్లీ ఇట్ టేస్ట్ సో గుడ్ యూనో, చాలా బాగుంటుంది టేస్ట్ పొటాటో బైట్స్ మాత్రం.
ఇందులో మనం చేసేది ఏం లేదు, జస్ట్ రెడీమేడ్గా ఉన్నవి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకుంటే రెడీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో. అండ్ సో అట్లా వచ్చినాయి అన్నమాట. అండ్ ద గ్రేట్ విషయం ఏంటనేసి అంటే ఈరోజు జరిగింది. నేను అమ్మని బైక్ మీద డీమార్ట్కి తీసుకెళ్ళాను అనమాట. దట్ ఈజ్ ఫస్ట్ టైం, ఈరోజే ఫస్ట్ టైం తీసుకువెళ్ళడం మమ్మీని. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, వన్ సైడ్ కూర్చుంటుంది మమ్మీ, మనకు అసలే డ్రైవింగ్ రాదే, కానీ మమ్మీని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని ఉంది నా బైక్ మీద అని చెప్పేసి నేను ఎక్కువగా అనుకునేదాన్ని. సో ఏంటనేసి అంటే ఇంకా హౌస్ నుంచి హైవేకి నడిచే ఓపిక లేక నేనేమన్నా అంటే బయట బస్ కానీ ఆటోకి కానీ వెళ్ళాలంటే నడిచే ఓపిక లేక అమ్మ హైవే వరకు వెళ్దాము, ఎందుకంటే మనం మెయిన్ రోడ్స్ మీద వన్ సైడ్ నాకు భయం కదా అని చెప్పేసి ట్రై చేస్తాను ఒకసారి ఎక్కువ అని చెప్తే, మమ్మీ చాలా లైట్ వెయిట్ ఉంది తెలుసా, పెద్ద హెవీ ఏం లేదు, నేను డబల్స్ వెళ్తాను కానీ వన్ సైడ్ కూర్చుంటే ప్రాబ్లం నాకు, బట్ మమ్మీ అంత వెయిట్ అనిపించలే. ఇంకా హైవే వరకు కాదు కదా, నేను డీమార్ట్ వరకు వెళ్ళిపోయాను బైక్ మీద. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు అనిపించింది. నేను బైక్ మీద అమ్మని ఎక్కించుకొని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళడం అనేది. సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ ఆల్ గైస్. అండ్ సో ఇంకా అలా ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేశాక నైట్ ఇది నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్కి. ఐ హ్యావ్ ఎ ఎగ్జామ్, ఐఎమ్ మేకింగ్ మై లైక్ ఐఎమ్ కంప్లీటింగ్ మై డిప్లొమా ఆఫ్థాల్మిక్ కోర్స్ అనమాట. అండ్ సో ఎగ్జామ్ అయితే ఉంది, దానికోసం 20 days నుంచి చాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. Don't know what is going to happen, but I want to really seriously clear this exam అన్నమాట. సో మీకు తెలుసా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ వల్ల నేను చాలా స్ట్రెస్ అయిపోతున్నాను, చాలా స్ట్రగుల్ అవుతున్నాను. లైక్ చాలా ఫ్యాటిక్ వస్తుంది నాకు, వెయిట్ గెయిన్లా అనిపిస్తుంది, చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది అనమాట. బట్ ఏంటి అంటే తప్పదు. ఇంకా లైక్ ఏంటనేసి అంటే మనకి ఎడ్యుకేషన్కి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టడీయింగ్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట, అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మనకి. బట్ ఏదో స్ట్రగుల్ అవుతూ చేస్తున్నాను. అండ్ 2 more days గైస్, 2 more days. ఈ 2 days అయిపోయింది అనుకోండి, ఇంకా మనం అయితే ఫ్రీ బర్డ్ అయిపోతాము. మంచి వ్లాగ్స్ వైజాగ్ మొత్తం చుట్టేయచ్చు, ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. మంచి వ్లాగ్స్ అన్నీ మీ ముందు పెడతానమాట, యూస్ఫుల్ కంటెంట్ అంతా పెడతాను మీ ముందు. సో ప్రెజెంట్ అయితే కుదరడం లేదు, అందుకే ఈవినింగ్ వ్లాగ్స్ చేయాల్సి వస్తుంది. అండ్ విష్ మీ ఆల్ ద బెస్ట్. ఇంకా 2 days మాత్రమే ఉంది ఎగ్జామ్కి గైస్. అండ్ ఇంకేంటండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ సో అమలాపురంలో అయితే ఎగ్జామ్ సెంటర్ వచ్చింది, నేను అది కూడా వ్లాగింగ్ చేస్తాను వీలైతే. ఎగ్జామ్ టెన్షన్తో మరి చేస్తానో చేయలేనో నేను అంత 100% చెప్పలేను, బట్ వ్లాగింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ షార్ట్ అయినా తీస్తాను నేను అదంతా కూడాను. అండ్ ఇంకేంటండి, సో ఈవినింగ్ వ్లాగ్ అయితే అలా అయిందండి. నేను మమ్మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. మమ్మీ మంచిగా జోకులు వేసేస్తుంది, నవ్విచ్చేస్తుంది, నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నా మమ్మీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ పేరెంట్ లైక్ దిస్ అని నేను అనుకుంటున్నాను. మనందరం అలాగే ఫీల్ అవుతాం కదా. సో నేను లక్కీ అండి ఆ విషయంలో. ఓకే దెన్ ఇంకా ఎమోషనల్ వద్దు, మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లవ్ యూ ఆల్ గైస్, బాయ్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.